హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుజ్జమ్మ వ్లాగ్స్. నెవర్ మిస్ ఎ వీడియో, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఇవాళ మన వీడియోలో ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఇలా ఎలాంటి బ్రేక్ఫాస్ట్కైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది పల్లి చట్నీ. మరి అలాంటి పల్లి చట్నీని సింపుల్గా, ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నా మాట నమ్మండి, ఒక్కసారి మీరు ఈ చట్నీ చేసుకొని తిని చూడండి. టిఫిన్లో చట్నీ కాదండి, చట్నీలోకి టిఫిన్ తింటారు. నేను ఒక కప్పు పల్లి తీసుకుంటున్నానండి. తెలంగాణలో పల్లి అంటారు, ఆంధ్రాలో వేరుశెనగ గుళ్ళు అంటారు. వీటిని దూరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడే పప్పు లోపటి వరకు వేగుతుంది. హై ఫ్లేమ్లో అస్సలు వేయించద్దు, వేయించితే పప్పు లోపటి వరకు వేగదు, రుచి మారిపోతుంది. నేను చేసే ఈ చట్నీ ఒక 6గురికి అయితే సరిపోతుందండి. ఇలా దూరగా వేగిన పల్లీలు ఒక బౌల్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. ఈలోపు మంచి కారం ఉన్న పచ్చిమిర్చిని తీసుకొని వాటిని బాగా కడిగి సగానికి ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. చట్నీ స్పైసీగా కావాలనుకున్న వాళ్ళ మట్టుకి 5 నుంచి 6 మిర్చిని పెంచి వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న మిర్చిని ఒక బౌల్లోకి తీసి చల్లార్చుకుందాం. ఇప్పుడు పోపుకు కావాల్సిన పదార్థాలు: 4 ఎండుమిర్చిని తుంచి పెట్టుకున్నానండి, 3 నుంచి 4 రెమ్మల కరివేపాకు, 6 రెమ్మల వెల్లుల్లిని దంచి పేస్ట్ చేసి పెట్టుకున్నాను, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు. ఇప్పుడు పోపు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు అదే కడాయిలో లో ఫ్లేమ్లో ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, సింపుల్. పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు జార్లో వేయించి చల్లారి పెట్టుకున్న పచ్చిమిర్చి, వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పల్లీలను సగం పొట్టు తీసి వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే పొట్టుతో సహా వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని మనం రెడీగా పెట్టుకున్న పోపులో వేసుకొని ఇటు మరీ గట్టిగా కాకుండా అటు మరీ పలుచగా కాకుండా ఇదిగోండి ఇలా తగినన్ని నీళ్లు పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, సింపుల్గా ఏ టిఫిన్కైనా ఇట్టే సెట్ అయిపోయే పల్లి చట్నీ రెడీ. ట్రస్ట్ మీ అండి, ఒకటి తినే దగ్గర 1కి 2 తినడం ఖాయం. డెఫినెట్గా ఈ రెసిపీ మీ ఫేవరెట్ అయిపోతుంది. ట్రై చేసి కమెంట్ చేసేయండి. అలాగే మీ ఫేవరెట్ రెసిపీని కమెంట్ చేయండి, వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ పుజ్జమ్మ వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్.